जय सद्गुरु ब्रह्म महाराज की जय। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुब्रह्मं गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम नमो ब्रह्मदिभ्यो ब्रह्म विद्या संप्रदायः कर्तव्यं ऋषिमहारभ्यं सर्वपत्ररहित प्रज्ञानगण प्रत्यगार्धो ब्रह्मैवास्मि। आं निरार्धरहितम् अग्नेपल्ली भोजया सद्गुरुं प्रीत्यार्थं। जय अनंत सद्गुरु प्रभुपाद की जय। श्री वेदमाता गायत्री माता को दक्षिणामूर्ति की जय। आदिशंकर भगवत्पादुలకు सदाशिवं शिवारंभं शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परा। శ్రీ వెంకట సుబ్బయ్య సద్గురులకు నమస్కరిస్తూ శ్రీ 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 అనంత సద్గురు గాయత్రి జ్ఞానపీఠంలో మన భక్తులు అందరూ కూడా కూర్చొని ఉన్నారు. మరి ఒక రెండు విషయాలు మాకు కొంచెం మంచి మాటలు చెప్పమని వారు అడిగారు. వారికి నాకు తెలిసిన దాంట్లో కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నారు. కాబట్టి నాపై ఆ యొక్క సద్గురుని యొక్క కరుణ, ఆ వేదమాత యొక్క అనుగ్రహం, ఆ దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం, ఆ విరాట్పులోని వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క సద్గుణాలు నాపై విరజల్లాలని చెప్పి వారి పాదాలకు నమస్కరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఆ యొక్క ఆత్మ నమస్కారాలు తెలియజేస్తూ ప్రారంభిస్తున్నారు. జై గురుదేవ్. ఇప్పుడు మన సంప్రదాయంగా మన సంప్రదాయంలో ఫస్ట్ మనం ఏం చెప్పుకుంటామంటే అనంత సద్గురు మహారాజు అంటుంది. గాయత్రి జ్ఞానపీఠం మధ్యలో ఉంటుంది ఆత్మబోధ. అంటే శ్రీ శ్రీ అనంత సద్గురులు అంటే ఇంతకుముందు మన అన్నింటిలో పుస్తకాలు మనం ఏంటంటే గురువు గారు, సద్గురు బ్రహ్మరాజు ఇలా అంటారు. కానీ మన దృష్టిలో మనకిచ్చినటువంటి గురుదేవులు ఏంటంటే ఇంకొక కొంచెం దాన్ని పొడిగించి ఏం చెప్పారంటే సత్యం అనే ఒక వస్తువు ఉన్నది. సత్యం అనే ఒక వస్తువు అనేది ఉన్నది. కానీ ఆ వస్తువు ఎక్కడున్నది? ఉన్నమాట వాస్తవమే, కానీ ఆ వస్తువు ఎక్కడున్నది, ఎట్లా ఉంది, ఏ రూపంగా ఉంది అని అన్వేషణ మనలో కలిగినప్పుడు అప్పుడు ఆ యొక్క అన్వేషణలో భాగంగా సద్గురుమూర్తి యొక్క సన్నిధికి చేరి గురుదేవా సత్యమున్నదని ఒక అర్థం చెప్తున్నారు, ఆ సత్యం ఎట్లా ఉంటుంది తెలుసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించు గురుదేవా అని అడిగినప్పుడు ఆ సాధకుడు అడిగే విధానం బట్టి వాడి గమ్యాన్ని చేరుకోగలడా? సత్యం అనేది 7 కొండల అవతలున్నదే, ఎంతో ఆయా ప్రయాసాలు దాటికి తప్ప చేరుకోవడానికి వీలు కానిది. ఒకవేళ వీలుగా భగవంతుడు అనుగ్రహిస్తే, గురువు కరుణిస్తే అప్పుడే అక్కడే నీకు ఆ 7 కొండలని దర్శనం ఇవ్వగల శక్తి సద్గురుల దగ్గర ఉంటుంది. అందుకనే ఆ యొక్క అనంతమైనటువంటి ఏదో ఒక గొప్ప రహస్యం ఉంది, అదే సత్యము. ఆ సత్యాన్ని తెలిపేవాడే గురువు. ఆ గురువు అంటే ఏమిటి? అకార ఉకార మకార గు ఉకారచ రు ఉకారచ వు ఉకార. అంటే అక్కడ ఏమైంది? గు ఉకారం అంటే చీకటి, రు రుకారము. రుకారం అంటే ఏమిటి? వెలుతురుని చూపించేవాడు. అంటే ఒక చీకటి గడియందు ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ యొక్క చీకటంతా పారబోయినట్లుగా ఉంటే వెలుగుని చూపించేవాడు గురు రూపంగా వస్తున్నాడు. సత్యం, దాని తర్వాత జ్ఞానం, తర్వాత అనంతం. అనంతం అంటే ఏంటి?
సద్గురుమూర్తి అనంత స్వరూపుడిగా ఉంటాడు. సద్గురువు అంటే ఎక్కడ ఉంటాడు? నీలో ఉంటాడు, నాలో ఉంటాడు. అంతటా అనంతంగా అక్కడ ఉన్నది అక్కడ లేదు అని వీలు లేకుండా సత్యం జ్ఞానం అనంతం. ఇక అనంతానికి మించింది కానీ అనంతానికి తక్కువ కానీ ఇంకెక్కడా ఏమీ లేదు. సర్వంతర్యామి నిమిడీకృతమైనటువంటిదే ఆ అనంతం అన్నమాట. కాబట్టి సత్య జ్ఞాన అనంతములను మనం చూపించేవాడు మార్గదర్శకుడు గురుదేవుడు. అందుకనే మనం ఎక్కడెక్కడ తిరిగినా పుణ్యం లభిస్తుంది మనకి, కానీ మనకి కోరికలు తీరుతాయి. కానీ సద్గురువు యొక్క సన్నిధి చేరినప్పుడు కోరికలకు అక్కడ అవకాశం ఉంది. ఎందుకంటే నేను గురుపీఠానికి వెళ్ళాను, నేను గురువుగారిని కోరుకున్నాను, నాకేమైనా ఆస్తిపాస్తులు వస్తాయా, లేకపోతే నాకు ఇది వస్తుందా, నాకు అది వస్తుందని భ్రమలు అక్కడ. ఎందుకంటే సర్వ కోరికలను త్యాజించమని చెప్పేవాడే గురువు. కాబట్టి కోరికలను త్యాజించి పిచ్చివాడు కావాలా, నా ధనవంత వదులుకోవాలా, ధనవంత సంపాదించక్కర్లేదా అని కాదు. సర్వరం కూడా తెలుసుకొని తామరాకు బిందువు నిలవనట్లుగా, తామరాకట్లయితే ఉంటుందో బుర్రలో ఉంటుంది, నీళ్ళలో ఉంటుంది, కానీ నీళ్ళ చుక్క కూడా దానికి అంటాం అని దాని అర్థం అన్నమాట. కాబట్టి సంసార సాగరంలో అందరూ కూడా భార్య, పిల్లలు, సర్గాలు, కుటుంబం అన్నీ అనుభవిస్తూ తాను బ్రహ్మస్వరూపుడును అని తెలుసుకోవడమే ఈ యొక్క బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అనగానే వామ్మో ఇప్పుడు బ్రహ్మ విద్య ఎందుకంటే 60 సంవత్సరాలు రావాలి, 60 సంవత్సరాలు వచ్చినాక అప్పుడు గీత కానీ దేవుడి గురించి కానీ